సుమారు 2 కోట్ల ఫ్లాట్లో నివసించే లైఫ్ నుంచి ఒక ర్యాపిడో డ్రైవర్ గా మారిన ఈ ఐటీ ఇంజనీర్ కథ మీరు వింటే కన్నీళ్లు ఆగవు. ఒక్క క్షణంలో జీవితం తలకిందులవుతుందనే మాట ఇప్పుడు ఐటీ రంగంలోని ఉద్యోగుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఉద్యోగాల కోతలు, కొత్త నియామకాలు ఆపేయడం వంటి కారణాలతో సాఫ్ట్వేర్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారిందని చెప్పవచ్చు. టెక్ రంగంలో ఉద్యోగాల కొరత తీవ్రంగా ఉందని చెప్పేందుకు మీరు ఈ ఐటీ ఇంజనీర్ కథను తెలుసుకోవాల్సిందే. ఐటీ కంపెనీలు నియామకాలు ఆపేయడంతో ఉపాధి లేక ఆ ఇంజనీర్ తన లగ్జరీ లైఫ్ వదిలేసి ర్యాపిడో డ్రైవర్ గా నోయిడాకు చెందిన ఐటీ ఇంజనీర్ కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలుసుకుందామా? సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా పూణే మిర్రర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం వీడియోలో కనిపిస్తున్న అతను గ్రేటర్ నోయిడాలోని గౌడ్ సిటీలో ఉన్న ఓ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో నివసించిన తన స్నేహితుడి గురించి వెల్లడించారు. మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయనే ఆశతో ఉద్యోగాన్ని వదిలేశాడు. కానీ ఐటీ రంగంలో నియామకాలు ఆపేయడంతో కొత్త ఉద్యోగం దొరకలేదని చెప్పుకొచ్చారు. దీంతో సదరు ఐటీ ఇంజనీర్ 2 నెలలుగా ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉండాల్సి వచ్చిందని తెలిపారు. గౌడ్ సిటీ వంటి ప్రాంతాల్లో ఫ్లాట్ ధర 1 కోటి నుంచి 2 కోట్ల మధ్య ఉంటుందని, నెలవారీ అద్దెలు చూసుకుంటే 30,000 నుంచి 35,000 వరకు ఉంటాయని వివరించారు. తన స్నేహితుడైన ఐటీ ఇంజనీర్ గతంలో తన కుటుంబంతో కలిసి ఇలాంటి ఫ్లాట్లోనే నివసించేవాడని, కానీ ఉద్యోగం లేకపోవడంతో తక్కువ రెంట్ ఉండే చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడికి మారాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతున్న క్రమంలో నెటిజన్లు స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. టెక్ రంగంలో ఉద్యోగాలు ఏఐ ఆటోమేషన్ కారణంగా వేగంగా ప్రభావితం అవుతున్నాయని చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ కారణంగా చాలా మంది ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయారని, ఇది ప్రారంభం మాత్రమేనని, ఇంకా చాలా మంది నిరుద్యోగులు మారుతున్నారని కామెంట్ చేశారు. ఇండియాలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారబోతుంది అంటున్నారు. టెక్ రంగంలోని ఉద్యోగులు అదనపు స్కిల్స్ నేర్చుకోవడం, స్థిరమైన ఉద్యోగంలోకి మారిపోవడం వంటి ప్రయత్నాలు మొదలు పెట్టాలని సూచిస్తున్నారు.